యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రస్తుతం మనతో డాక్టర్ సైకాలజిస్ట్ జి గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇప్పుడు ఒక కొంతమంది ఎట్లా అనుకుంటారు అంటే కొంతమంది పూర్వ అమ్మాయిలని లేదా అనాథ అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే మాట వింటారు అని అనుకుంటారు. ఇది నిజమే అంటారా? రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిన ఈ టాపిక్ గురించి. చాలామంది అబ్బాయిలు నాకు రెస్పాండ్ అయ్యారు, ఫోన్ చేశారు. అన్న, నీకు తెలిసిన ఎవరన్నా ఆర్ఫన్ అమ్మాయి ఉందా, నేను పెళ్లి చేసుకుంటా. బయట అమ్మాయిలు బాగా లంగా ఉన్నారు, లేకపోతే ఇట్లా బాగా ఫాస్ట్ ఉన్నారు. ఆర్ఫన్ అమ్మాయి అయితే, బాగా పూర్ అమ్మాయి అయితే మనం చెప్పినట్టు వింటది, మనం ఏం చేసినా నడుస్తుంది, గొడవలు ఉండే అత్తమామలు తలకైన ఈ మధ్యకాలంలో ఇట్లనే అంటున్నారు. అంటే అమ్మాయిలు టూ ఫాస్ట్గా ఉన్నారు, అమ్మాయిలు అసలు చేసుకోకూడదు, పెళ్లి చేసుకోకూడదు, చేసుకుంటే అంటే వాళ్ళు కొంచెం రెడీ అయినా కొంచెం మంచిగా మాట్లాడినమ్మో టూ ఫాస్ట్గా ఉంది. ఎట్లా అసలు ఎవరు బాగున్నారు, ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారని చూస్తున్నారు. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సంబడీ వాంట్స్ టు డామినేట్. అంటే మనకు అవతలి పర్సన్ నుండి ఆన్సర్ తీసుకోవడము, సజెషన్ తీసుకోవడం ఇష్టం లేకుండా, బట్ నాకైతే కోరుకుంది నా అన్ని ఇంపోజ్ చేయాలని మీద. నేను చెప్పినట్టు నువ్వు వినాలే, కానీ నువ్వు నేను చెప్పింది నేను ఏదినా. ఈ కోరిక, ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆర్ఫన్ పిల్లని చేసుకుంటే ఆమెకు దిక్కు ఉండదు కదా, మనం ఏది పెడుతుంది తింటుంది, ఏది పడుతుంది ఉంటుంది, ఏం కాదు, మనం సేఫ్గా ఉండొచ్చు, సెక్యూరిటీ కోసం చూస్తున్నారు. బాగా పూర్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వస్తున్న అమ్మాయి ఉన్నది, ఏం చెప్పినా వింటారయ్యో, వాళ్ళకే తలకు మించిన భారమైంది, నేనే మెహర్బానీ చేసిన నిన్ను పెళ్లి చేసుకోనన్న ఫీలింగ్ ఉంటుంది. సో కానీ సొసైటీ లోపల హానెస్ట్గా మాట్లాడాలంటే ఏమి చదువు రాని పూరి గుడిసెలో ఉండే ఫుట్పాత్ మీద బతుకుతున్న, బుగ్గలు అమ్ముకుంటూ ఏదో చేసుకుంటూ బ్రతుకుతున్న ఒక అమ్మాయికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆర్ఫన్ కానీ సెమీ ఆర్ఫన్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న పర్సన్ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఆర్ఫన్ అని చూస్తున్నావు, పూర్ పర్సన్ అని చూస్తున్నావు, కానీ వాళ్ళు హ్యూమన్ బీయింగ్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి వచ్చేసింది. వాళ్ళు, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను. నువ్వు తప్పు ఒక మాట అంటే వాళ్ళు పడరు, అనవసరంగా మాట అంటే పడరు. నువ్వు అనుకుంటావు ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, కుదరదు అట్లా. సో ఒక 10 days అయ్యేదాకా వాళ్ళు అదే మోడ్లో ఉంటారు. పెళ్ళి అయ్యాక 10 days అయ్యేదాకా అరే పూరు ఆర్ఫన్ ఆ మోడ్లో ఉంటారు. 10 days అయినాక దే విల్ కమ్ టు ఓనర్షిప్ వస్తుంది కదా. అరే ఇప్పుడు నా ఇంటి పేరు ఇప్పుడు గరిగ సంధ్య లేకుంటే గరిగ విజయ అవుతుంది, అరే నా ఈ ప్రాపర్టీ కూడా నాదే, ఇట్లా నా హస్బెండ్ సొసైటీలోకి ఇట్లా రెస్పెక్ట్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పూర్ పర్సన్ లెక్క బిహేవ్ చేస్తారా? పీపుల్ విల్ చేంజ్ ఓవర్ కోర్స్ ఆఫ్ టైం. సమయం సందర్భం బట్టి లైఫ్ మారుతున్న కొద్దీ వాళ్ళు కూడా మారుతారు, వాళ్ళకు కూడా హక్కు వస్తుంది మన పైన. లేదు ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తారు. వీళ్ళకి ఏంటంటే అది అహం, అబ్బో. కానీ ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం అని చెబుతా. అంటే ఏంటిదంటే, నీకు ఇఫ్ యూ రియలీ వాంట్ టు మ్యారీ సమ్ పూర్ గర్ల్, గో అండ్ టాక్ టు హర్. ఒక 10 సార్లనో 5 సార్లనో 3 సార్లనో మనసు విప్పి నీ లోపల ఉన్న తప్పులో ఒప్పులో నీ మైండ్లో నీ క్రైటీరియానో చెప్పి తర్వాత ఆమెను కూడా అడగాలి, నా ఒపీనియన్ ఇది, నీ లైఫ్ ఎక్స్పెక్టేషన్, వాట్ ఈజ్ యువర్ ఐడియా టువర్డ్స్ మ్యారేజ్, మ్యారేజ్ అంటే ఏంటిది, నువ్వు నాకు కొన్ని విషయాలు చెప్పు, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు లైఫ్ పార్ట్నర్ నుండి, నీకు ఏమైనా గోల్స్ ఉన్నాయా, ఇట్లా లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నావా, పిల్లలు ఎప్పుడు కందాం అనుకుంటున్నావు, చదువుకుందాం అనుకుంటున్నావు, ఇంకా ఫ్యూచర్లో ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నావు, ఓపెన్గా హానెస్ట్గా మాట్లాడుకుంటూ అయిపోతాయి. మాట్లాడుకొని రెస్పెక్ట్ తోటి దెన్ గెట్ మ్యారీడ్. నాట్ బికాజ్ ఆఫ్ అరే మెహర్బానీ చేస్తున్నా ఆర్ఫను, ఈ మెహర్బానీ మోడ్లో ఉంటే కథం వాడు డైవర్సే. ఈ పిల్ల వదిలేస్తుంది, లేకుంటే వీడని వదిలేస్తాడు. కానీ పాపం అక్కడ సఫర్ అయ్యేది ఎవరంటే ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో ఆడపిల్ల సఫర్ అవుతుంది. ఆమెకు ఫ్యామిలీ లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు, సొసైటీలో ఒక బ్యాకప్ ప్లాన్ లేదు, ఒక ఆశతోటి పోయి పెళ్లి చేసుకుంటుంది. ఇటువంటి వాళ్ళను వాడు మధ్యలో వదిలేస్తే, వాళ్ళకు మెంటల్ కెపాసిటీ లేకపోతే, ధైర్యం లేకపోతే వాళ్ళు ఏమైనా చేసుకుంటే, సో జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా మొగోళ్ళుగా, నేను మొగోళ్ళకి చెప్తున్నది, మనము లేడీస్కి వాళ్ళని ఒక హ్యూమన్ బీయింగ్ లెక్క ట్రీట్ చేయడము, రెస్పెక్ట్ ఇవ్వడము, ఒక లైఫ్ పార్ట్నర్ని తెచ్చుకో, మెహర్బానీలు చేయకు. మెహర్బానీ మైండ్ సెట్లో ఉంటే లైఫ్ అదొక సంసారం లెక్క ఉండదు, ప్రతిదీ కూడా ఓనర్షిప్ వచ్చేస్తుంది, ఒక బాసు సబార్డినేట్ లెక్కనే, నేను చెప్పింది చేయి, ఇట్లా అట్లనే ఉంటుంది. ప్రాపర్ రిలేషన్షిప్ రాదు అందు లోపల. సో మెహర్బానీ మూడ్లో ఉండొద్దని చెప్తాను నేను. ఓకే, సో ఫైనల్గా యువతకైనా పేరెంట్స్కైనా టీచర్స్కైనా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ హిట్ టీవీ ఛానల్ ద్వారా మీరు ఏంటిదంటే ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ కల్చరల్ రూట్స్. అంటే ఏంటిదంటే, మీరు మన సంస్కృతి లోపల ఒక భాగం ఏంటిదంటే మనిషిని మనిషి లెక్క ట్రీట్ చేయడం, ఉన్న పర్సన్ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడం, సర్కమ్స్టాన్సెస్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడం, ఇది మన సొసైటీలో ఉన్నది. అంటే పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడము, బ్రదర్స్ మధ్యన బాండ్ ఉండడము, లేకపోతే సిస్టర్స్ మధ్యన బాండ్ ఉండడము, పిల్లల పట్ల ప్రేమ కన్సర్న్ ఉండడము, ఇండివిజువల్ నా సుఖము నా సంతోషం అనేది కాన్సెప్ట్ కాకుండా
అరే ఇప్పుడు నేను సంతోషంగా ఉంటే కాదు, నా బ్రదర్ సంతోషంగా ఉండాలి, నా చెల్లె సంతోషంగా ఉండాలి, నా పేరెంట్స్ సంతోషంగా ఉండాలి అనే వాల్యూస్, ఈ పదం గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ ఇన్కల్కేట్ చేయాలి. వాల్యూస్ లేదనుకోండి, కోట్ల డబ్బులు ఉన్నా కానీ, అంబానీ లాంటి కుటుంబంలో పుట్టినా కానీ వాల్యూ లేదనుకోండి, ఎటు కాకుండా పోతారు, ఒక రాంగ్ డైరెక్షన్లో పోతారు. వాడు పూర్ పర్సన్, వాడి దగ్గర ఏం లేదు కానీ హీ హ్యాస్ వాల్యూస్. వాల్యూస్ ఉంటే మాత్రం వాళ్ళు కుటుంబం సరిగా ఉంటుంది, పిల్లలు సరిగ్గా ఉంటారు, ఒక సొసైటీలో రెస్పెక్ట్ కూడా ఉంటుంది, ఒక గోల్ తోటి బ్రతుకుతారు వాళ్ళు. సో ఇన్కల్కేట్ వాల్యూస్ ఇన్ యువర్ చిల్డ్రన్. అండ్ యూ ఆల్సో, మనం ప్రీచ్ చేసుడు కాదు, ఖాళీ మాటలు చెప్పడానికి మస్తు మంది చెప్తారు బొచ్చాడు, కానీ మనం దాన్ని ఆచరించాలి. కష్టం అది, మాటలు చెప్పుడు అల్కగా నాలుక కూర్చొని లాభ మొత్తుకోవచ్చు, కానీ ఆచరించడం కష్టం. ఆచరించడానికి ప్రయత్నం చేయమని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. అసలు తల్లిదండ్రుల గురించి, టీచర్స్ గురించి, పిల్లలు ఎలా ఉండాలి అనే మంచి అవగాహన కల్పించారు. అండ్ మేము పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెటర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.